హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, చాలా రోజులైందండి మీ దగ్గరికి మా వీడియోతో వచ్చి. అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి. మీకు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వలేదు. కానీ ఈరోజు అయితే సండే కదా, నాకు కొంచెం టైం దొరికిందనమాట. ఈరోజు అయితే నాకు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నా డ్యూటీ టైమింగ్స్ అన్నీ కూడా ఈరోజైతే మీకు చూపించబోతున్నానండి. సో టుడే సండే కాబట్టి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఈరోజైతే మనం మన క్యాబిన్ నుంచి మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఇక చూడండి, మన టేబుల్ తర్వాత బెడ్ చూపించాను కదా మీకు. ఇది చిన్న ఫ్రిడ్జ్ అనమాట. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయ్యాక ఇగోండి మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇది మా బాత్రూమ్ ఇలా ఉంటుంది అనమాట. సో మీరు చూసారు కదా, మనం ఫ్రెష్ అప్ అయ్యాక మా బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాక అప్పుడు ఏం చేస్తాం, మన డ్యూటీకి ఎలా వెళ్తాం అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? మీరైతే చూడండి. సో మనం ఫ్రెష్ అప్ అయిపోయండి. రూమ్ని అయితే క్యాబిన్ అయితే క్లోజ్ చేసేయాలి మనం. ఇంకో లైట్ ఆఫ్ చేస్తాం. లైట్ ఆఫ్ చేసాక క్లోజ్ చేస్తాం క్యాబిన్ని. సో మనం ఇప్పుడైతే మన మెస్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో అక్కడైతే మనకి ఫ్రెండ్స్ అందరూ కూడా, అక్కడ మన క్రూ అందరూ కూడా మ్యాక్సిమం ఈ టైంకి అందరూ వచ్చేస్తారనమాట. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. సో ఇదేంది, ఫస్ట్ మార్నింగ్ అయ్యాక మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మా స్టేర్స్. మనం డీ డెక్లో ఉంటాము. డీ డెక్ నుంచి బీ డెక్కి వెళ్ళాలంటే స్టేర్స్ ద్వారా వెళ్తాం. ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ కూడా ఉందండి. ఆ రోజు మీకు చూపించాను లిఫ్ట్ కూడా చూసారు కదా. ఇప్పుడు మనం మెస్ రూమ్కి అయితే వెళ్తున్నామండి, క్రూ మెస్కి. ఇదిగోండి ఆల్రెడీ మా వాళ్ళు తింటున్నారు క్రూ. ఇవ్వండి మా టేబుల్స్ అవి ఇలా ఉంటాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డైలీ మనకు ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్స్ అని, స్మాల్ మిలను, ఆరెంజెస్, ఫ్రూట్ జ్యూసెస్, ఎగ్కి సంబంధించి మొత్తం బ్రెడ్, ఇక నెత్తాళ్ళు అండి ఇవి, చిన్న స్మాల్ ఫిష్ అవి కూడా పెడతారనమాట. తినేవాళ్ళు తింటారు. ఈరోజు సండే కదా, మ్యాక్సిమం అందరూ కూడా తింటారనమాట. అయితే ఇవ్వండి మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు తింటున్నారు కదా. మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇదండి ఇలా ఉంటుంది మా బ్రేక్ఫాస్ట్. నేను ఏది తెచ్చుకున్నాను, ఒక ఆరెంజ్, ఒక బ్రెడ్. ఇవ్వండి నా బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇవ్వండి ఇలా ఉంటుంది నా బ్రేక్ఫాస్ట్. ఆరెంజ్ తోటి అయిపోయింది ఈ రోజుకి. ఇదైతే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇంజిన్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. దానికంటే ముందు మనం డ్రెస్అప్ అవ్వాలన్నమాట. యూనిఫామ్ అయితే వేసుకోవాలి. ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనకి అక్కడికి ఇంజిన్ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇగోండి మాకు యూనిఫామ్ వేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. అందరికీ క్యాబిన్స్ ఉంటాయి, చిన్న చిన్న క్యాబినెట్స్. అందులో మనకి ఎఫ్టీఆర్ అనే క్యాబినెట్ నాదనమాట. ఈ క్యాబినెట్లో నా యూనిఫామ్ అనేది హ్యాంగ్ చేసి ఉంటుంది. ఆ హ్యాంగ్ చేసిందని బట్టి మనకి ఏమైనా ఇప్పుడు సివిల్ డ్రెస్ ఉంటే లోపల పెట్టుకుంటాం అనమాట. ఆల్రెడీ డ్రెస్అప్ అయిపోయాము. ఇగోండి డ్రెస్అప్ అయిపోయాను. అక్కడ షూ అది వేసుకొని వెళ్ళిపోవడమే, ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాం. ఆ డ్యూటీకి వెళ్ళేది ఎలా ఉంటుంది మీకు వాక్వే చూపిస్తాను అనమాట, పాసేజ్ వే. ఇగోండి దీన్ని పాసేజ్ వే అంటారు. మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ మనం వర్క్షాప్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. వర్క్షాప్ని ఓపెన్ చేస్తాను చూడండి. మాది దీన్ని వాటర్ టైట్ డోర్స్ అంటారనమాట. చాలా హెవీగా ఉంటాయి వాటర్ టైట్ డోర్స్. ఇంటే మన వర్క్షాప్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇగోండి మన వర్క్షాప్ అన్ని సామాన్లన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాయి అనమాట. మనం ఇప్పుడు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన వర్క్షాపు. ఇగోండి బోల్ట్లు, నట్లు అన్నీ ఉంటాయి. ఇలా ఉంటుంది అనమాట వర్క్షాపు. తర్వాత వచ్చేసి ఇగోండి లేత్ మిషన్. దీనికి లాస్ట్లో మనకు వర్క్ ఉంది, వర్క్ చేసి చూపిస్తాను మీకు. దాని మీద ఎట్లా చేయాలి ఏంటనేది. ఒక షిప్ మీదకి ఫిట్టర్ తోటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అన్ని జాబులు తెలిసి ఉండాలండి. మ్యాక్సిమం అన్నీ ట్రైనింగ్ అయ్యి చాలా ఎక్స్పీరియన్స్తో వస్తే వాళ్ళకి ఉంటారన్నమాట. ఇది బెంచ్ గ్రైండరు, ఇదేమో డ్రిల్లింగ్ మిషను. ఇది డ్రిల్లింగ్ మిషన్ అంటే మన హోల్స్ చేసుకోవడానికి. ఇది బెంచ్ గ్రైండర్, గ్రైండింగ్ చేసి అది నా వర్క్ షాప్ అనమాట. వర్క్ టేబుల్. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే మనకి సేఫ్టీ మీటింగ్ అయితే అవుతుందండి. సేఫ్టీ మీటింగ్కి వెళ్ళాలి. ఇక మన ఇంజిన్ రూమ్ ఇది. మన ఇంజిన్ రూమ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. మన ఈసీఆర్ అంటే ఇంజిన్ కంట్రోల్ రూమ్కి అయితే వెళ్ళాలి. అక్కడైతే మనకి సేఫ్టీ మీటింగ్ అవుతుంది అనమాట. సేఫ్టీ మీటింగ్లో ఎలా ఉంటుందండి, ఇక చూడండి మా వాళ్ళు అందరూ వచ్చేసారు, ఆల్రెడీ ప్రజెంట్ అయిపోయారు. ఇక్కడ మా థర్డ్ ఇంజనీరు, క్యాడెట్, తర్వాత వైపర్ అందరు ఇక్కడ కూర్చున్నారు. నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ సేఫ్టీ మీటింగ్ అవుతుందండి. సేఫ్టీ మీటింగ్ టేబుల్ అనమాట. ఇక కొంచెంసేపట్లో వస్తారు. ఇక్కడ మా థర్డ్ ఇంజనీర్ అతను. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు అయితే మనకి ఈ మీటింగ్ అంతా అయిపోయాక
ఈ మీటింగ్లో ఎవరైనా అంటే టీ టైంకి వచ్చేటప్పుడు తినడానికి అనేసి బిస్కెట్లు అవన్నీ ఇక్కడే ఉంటాయండి. కాఫీ మిషన్ ఉంటుంది, బిస్కెట్లు ఉండి మా వాళ్ళు కాఫీ తెచ్చుకున్నారు. కాఫీ మిషన్ అది అయిపోయాక ఇప్పుడు మనమైతే వర్క్ అయితే వెళ్ళాలి. తర్వాత వర్క్ అయితే ఉందన్నమాట మనకి. ఇక్కడికి సేఫ్టీ మీటింగ్ అది అయిపోద్దండి. సేఫ్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత వర్క్కి వెళ్తాం అనమాట. ఇగోండి ఈరోజు అయితే ఫస్ట్ మీకు ఏ వెల్డింగ్ చూపిస్తున్నానంటే ఆర్గన్ వెల్డింగ్. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్గన్ వెల్డింగ్. So many days before I have done this argon welding, so now I have got a chance to weld again. So this is called argon welding, which is we can do by the argon gas with argon torch. This welding is very quite different than the other weldings. This is called argon welding. So I am doing first this argon welding about aluminum joinings. సో ఇదండి ఆర్గన్ వెల్డింగ్ అనేది ఇట్లా ఉంటుంది. ఫస్ట్ టైం మన షిప్లో ఆర్గన్ వెల్డింగ్ చేయడం. ఇది కూడా ఉంటే మీ అందరికీ చూపించడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆర్గన్ వెల్డింగ్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఆర్గన్ వెల్డింగ్ అల్యూమినియం పీస్ని జాయింట్ చేస్తున్నాం అనమాట. ఇదైతే ఆర్గన్ వెల్డింగ్. మీరు చూడండి, ఈ డైరెక్ట్గా అయితే మీరు ఆర్గన్ వెల్డింగ్ కానీ ఏ వెల్డింగ్ అయినా చూడలేరు. ఇది కెమెరాలో రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ ఆర్గన్ వెల్డింగ్ మీరు హ్యాపీగా చూడొచ్చు. మీకు ఐస్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఓన్లీ మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఉంటుందండి ఆర్గన్ వెల్డింగ్ అనేది. చాలా రోజులు అయిందనమాట మనం ఆర్గన్ వెల్డింగ్ చేసి. ఇట్లా ఆర్గన్ వెల్డింగ్ అనేది చాలా రేర్గా వస్తుంది షిప్పుల్లో. కానీ ఒక వెల్డర్ ఫిట్టర్ అయినా సరే ఆర్గన్ వెల్డింగ్ నేర్చుకుంటే ఏంటంటే ఆర్గన్ కూడా వాళ్ళకి ఒక సోర్స్ అనమాట. అంటే మంచి ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ వచ్చినప్పుడు గట్రా చేసేటప్పుడు ఆర్గన్ వెల్డింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆర్గన్ వెల్డింగ్ చేస్తారు కాబట్టి. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్క్ వెల్డింగ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ నేను ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాం. తన పేరు భాస్కర్ అనమాట, శ్రీకాకుళం అబ్బాయే. తన పేరు భాస్కర్. మొన్న వచ్చాడు మన షిప్కి. తనే నాకు పచ్చళ్ళు తెచ్చాడనమాట. పచ్చళ్ళు, జంతికలు, అరిసెలు. సో నేను ఇంటి దగ్గర నుంచి తెస్తే ఏమనుకోకుండా మన కోసం తెచ్చాడు. ఇప్పుడు తను నేనే కలిపి ఇక్కడ స్కైలైట్ అంటారు ఈ ఏరియాని, స్కైలైట్. ఈ స్కైలైట్ ఏరియాకి గార్డింగ్ చేస్తున్నాం అనమాట. గార్డ్ పైప్లో వేస్తున్నాం మేము. సో ఇదండి మా వర్క్. ఆర్క్ వర్క్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ ఆర్క్ అనేది తను సగం ఇటుపక్క కొడితే నేను సగం అటుపక్క కొడతాను. మీకు చూపిస్తాను. ఎందుకంటే వర్క్ని మనం షేర్ చేసుకుంటాం అనమాట. ఒకరి మీదే వదిలేస్తే ఏంటంటే కొంచెం హెవీ అయిపోద్ది అని చెప్పేసి. సో మేము అనేది వర్క్ని షేర్ చేసుకుంటాం. తను ఇప్పుడు ఈ పక్క కొట్టాడు కదా, ఇప్పుడు నేను ఆ పక్కకైతే విచ్చి వెల్డింగ్ కొడుతున్నాను. చూడండి, ఇది నా వెల్డింగ్ అనమాట. ఇలాగా కొట్టాం కదా. ఇప్పుడు ఈ వెల్డింగ్ అనేది ఆర్క్ వెల్డింగ్. ఫస్ట్ మీరు చూసింది వచ్చేసి ఆర్గన్ వెల్డింగ్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఆర్క్ వెల్డింగ్ అనమాట. దీన్ని ఆర్క్ వెల్డింగ్ అంటారు, లేదా స్టిక్ వెల్డింగ్ అని కూడా అంటారు. సో ఇది మనకి ఏంటంటే కంపెనీ నుంచి మనకి సేఫ్టీ ఇష్యూస్ దీని మీద నచ్చిందనమాట. దీనికి ఏంటంటే స్కైలైట్కి మనం సేఫ్ గార్డింగ్ చేస్తున్నాం అనమాట. సేఫ్ గార్డింగ్ అంటే సేఫ్టీ కోసం గార్డింగ్ చేస్తున్నాం. దానికి వచ్చేసి మనమే పైపులు అవి బెండింగ్ చేసుకుని బెండింగ్ మిషన్ ద్వారా తర్వాత ఫిట్టప్ వెల్డింగ్ అంతా మేమిద్దరమే చేసుకుంటాం. తను కొంత అటుపక్క షేర్ చేసుకుంటే నేనేమో ఇటుపక్క వచ్చేసి షేర్ చేసుకుంటాను అనమాట. సో అలాగా వర్క్ని అనేది సింప్లిఫై చేసుకుని మనం వర్క్ ఎవరి మీద ఎక్కువ లోడ్ లేకుండా ఇద్దరు షేర్ చేసుకుంటాం అనమాట. అయితే వచ్చేసి ఇది ఆర్గన్ వెల్డింగ్ తర్వాత ఆర్క్ వెల్డింగ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. దీన్ని ఆర్క్ వెల్డింగ్ లేదా స్టిక్ వెల్డింగ్ అని కూడా అంటారు. ఇది చాలా వరకు మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఆర్క్ వెల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఆర్గన్ వెల్డింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీని తర్వాత మనం ఏంటంటే బ్రేజింగ్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఒక ఫిట్టర్ వచ్చేసి బ్రేజింగ్ వర్క్ కూడా చెయ్యాలి. ఎందుకంటే బ్రేజింగ్ వర్క్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట షిప్పుల్లో కానీ ఎక్కడైనా సరే. ఇదంతా మెయింటెనెన్స్, ఫ్యాబ్రికేషన్ వర్క్. అందులోనూ ఏంటంటే ఇవన్నీ కూడా మనం చెయ్యాలండి. అదే ప్రజెంట్ మనం కొంచెం వర్క్లో బిజీ అయిపోయాం కదా. కొంచెం సముద్రం చూపించడానికి కోసం మీకు చూపిస్తున్నాను. సముద్రం చాలా శాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. అస్సలు ఏ అలజడి ఉండదు సముద్రంలో. ఈ సముద్రం వచ్చేసి చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మనకు కొద్దిగా దూరంలో 2 షిప్లు అయితే వెళ్తున్నాయండి. చాలా దూరంగా ఉన్నాయి. కాకపోతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం జూమ్ చేస్తాను, మీరు చూడండి. జూమింగ్ అయిపోయాక అక్కడ ఒక షిప్ ఉంది, ఆ పక్కన ఇంకో షిప్ ఉందండి. ఆ 2
మనతో పాటే వస్తున్నాయి, కానీ చాలా దూరంగా ఉన్నాయన్నమాట ఆ షిప్పులు. ఇదిగోండి కొంచెం జూమ్ చేసి చూడండి, మీకు కనిపించవచ్చు. అగోండి అదొక షిప్పు, తర్వాత అలాగే ఇంకో పక్కన ఆ షిప్ కూడా ఉంది. అగోండి చూడొచ్చు, అగోండి కనిపించిందా? అదండి, అంటే మనకి దగ్గరలో వెళ్తుంటాయి కానీ చాలా దూరంగా ఉంటాయండి. మనం ఇంత జూమ్ చేస్తే కానీ మనకు కనిపించవు. తర్వాత ఇప్పుడు మనం కొంచెం సేద తీరాం అనమాట, కొంచెం బ్రేక్ టైము, తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్ళిపోదాం. ఆ వర్క్ అనేది ఇంకా మిగిలి ఉంది. ఇగోండి ఇది నా వర్క్ అనమాట. కొంచెం వర్క్ అది కంప్లీట్ అయిపోయాక మీకు బ్రేజింగ్ వెల్డింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. తర్వాత బ్రేజింగ్ తర్వాత ప్లాస్మా కటింగ్ కూడా ఒకటి ఉందండి. ఆ ప్లాస్మా కటింగ్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఈ ఏరియాలో ఈ వెల్డింగ్ అయితే మనం కంప్లీట్ చేసేసాక మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఇది ఇంజిన్ రూమ్ బ్యాక్ సైడ్ అనమాట, దీన్ని బ్యాక్ యార్డ్ అంటారు. మనకి ఇంజిన్ రూము కేసింగ్ తర్వాత ఇవ్వండి అలా అందులోకి మనం వెళ్తాం అనమాట. ఈ వెల్డింగ్ అంతా అయిపోయాక వచ్చేసి మనకి ఏంటంటే తను కూడా చాలా వరకు మనకి హెల్ప్ చేశాడనమాట. భాస్కర్ అనే అబ్బాయి, తను కూడా ఫిట్టర్ అనమాట, కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. సో మేమైతే వర్క్ని అయితే షేర్ చేసేసుకున్నాం. షేర్ చేసుకుని తను కొంచెం నేను కొంచెంగా వెల్డింగ్ని అయితే ఫినిష్ చేస్తున్నాం అనమాట. ఈరోజు అయిపోద్ది మ్యాక్సిమం. ఈరోజు అయిపోయాక ఏంటంటే మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనది రెస్పాన్సిబిలిటీ అనమాట, మన డిపార్ట్మెంట్ వచ్చేసి మనది రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి ఎవరైతే కొత్తగా వస్తున్నారో లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్కి తేడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే ఏమీ చూసుకోక్కర్లేదు, తడుముకోక్కర్లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే మంచిదన్నమాట. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం ఇవన్నీ హెవీగా ఉంటాయి వర్క్స్ అన్నీ కూడా. సో మీరేంటంటే మ్యాక్సిమం కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించి షిప్ మీదకి వచ్చి వర్క్ చేసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. తర్వాత కంపెనీకి కూడా మిమ్మల్ని పంపించే ఏజెంట్స్కి కూడా ఒక మంచి ఇదైతే వస్తుంది అనమాట, ఒక పేరు. సో ఇక్కడికి ఈ రోజుకి మనకి ఇలాగ అయింది కదా, మీకు ప్లాస్మా కటింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. దీన్ని ప్లాస్మా కటింగ్ అంటారు. ఇది కూడా ఒక మెషిన్తోనే చేయాలి, కాకపోతే ఇది డిఫరెంట్ అనమాట. మనం మెటల్స్ని, షీట్స్ని, ప్లేట్స్ని కట్ చేయడానికి వాడతాం అనమాట. ఇప్పుడు నేనేంటంటే బ్లాక్ గ్లాసెస్ వాడుతున్నాను, హెల్మెట్ అక్కర్లేదు దీనికి, బ్లాక్ గ్లాసెస్ వాడుతున్నాను. మీరు చూడొచ్చు. మ్యాక్సిమము ప్లాస్మా కటింగ్ అనేది ఇలా ఉంటుందండి. ఇది పవర్ కటింగ్ అంటారు దీన్ని. పవర్ కటింగ్ అయిపోయాక ప్లాస్మా మొత్తం దీన్ని ఓన్లీ ఎయిర్, మామూలు ఎయిర్ హోస్ని కనెక్ట్ చేసి మనకి ఎంత థిక్నెస్ ఉందో ప్లేట్ థిక్నెస్కి ఆ పవర్ని అడ్జస్ట్ చేసుకొని మనం అయితే ప్లాస్మా కటింగ్ అయితే చేసుకుంటే పవర్ హోస్, ఎయిర్ హోస్ అది మనం మెషిన్కి కనెక్ట్ చేసాం. ఇట్లా ఉంటుందండి. మనమైతే ఇప్పుడు ఒక బ్లైండ్ ఫ్లాంజ్ వర్క్ అయితే చేస్తున్నాం. దానికి కొంచెం ట్రిమ్ చేయడానికి వచ్చేసి మనం ప్లాస్మా కటింగ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇదండి ప్లాస్మా కటింగ్ ఇలా ఉంటుంది. మీరు ఇప్పటికి ఎన్ని చూసారు? ఆర్గన్ వెల్డింగ్ చూసారు, తర్వాత ఆర్క్ వెల్డింగ్ చూసారు, ఇప్పుడు ప్లాస్మా కటింగ్. ఇది ప్లాస్మా కటింగ్ అంటాం అనమాట దీన్ని. సో ఈ ప్లాస్మా కటింగ్ వల్ల ఏంటి అంటే మనం ఎసిటిలిన్ కానీ ఆక్సిజన్ కానీ యూజ్ చేసి గ్యాస్ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే గ్యాస్ అనేది వేస్ట్ అవ్వదు మ్యాక్సిమం. దీనివల్ల ఏంటంటే మనకు ఓన్లీ పవర్తోనే కటింగ్ కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మనకు గ్యాస్ షార్టేజ్ ఉందని కానీ ఏముండదు. ఓన్లీ మనకి ఎయిర్ ఉంటే సరిపోద్ది. ఆ ఎయిర్ని మనం ఎయిర్ బాటిల్ నుంచి కనెక్ట్ చేసుకుంటే ఎయిర్ అనేది మనకు కనెక్ట్ అయిపోద్ది అనమాట. దానివల్ల ఏంటంటే మనకు చాలా వరకు గ్యాసెస్ అనేది సేవ్ అవుతాయి. ఇట్లా ఉంటుందండి కటింగ్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్లాస్మా కటింగ్ అనేది ఇట్లా ఉంటుందండి. ఎందుకంటే మీకు తెలియడం కోసం ఎట్లా ఏమేమి ఉంటాయి, ఒక ఫిట్టర్కి రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అన్నీ మీకు చూపించడం కోసం అని చెప్పేసి ప్లాస్మా కటింగ్ అనేది మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం గ్యాస్ కటింగ్ వచ్చాం కదండి. గ్యాస్ కటింగ్ అయిపోయిన తర్వాత, అదే ప్లాస్మా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్ అయితే వచ్చాం. దీన్ని గ్యాస్ వెల్డింగ్ అంటారండి. దీన్ని ఏంటి బ్రేజింగ్ అని కూడా అంటారు. బ్రేజింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. షిప్లో చాలా ఎక్కువ వస్తుంది బ్రేజింగ్ అనేది. చాలా సున్నితంగా ఉంటుంది అనమాట ఈ వెల్డింగు. ఎందుకంటే కొంచెం చాలా తక్కువ థిక్నెస్ని, తర్వాత చాలా రేర్గా, అంటే ఒక మెటల్ అనేది కాపర్ మెటల్ అని, బ్రాస్ అని, ఇవన్నీ కూడా చాలా దీనిగా చేయాల్సి వస్తుంది. దీన్ని మనం హీట్ చేసి డిస్మాండిల్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనం కొట్టింది అయితే అయిపోయింది, బ్రేసింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లేత్ మిషన్ మీదకైతే వచ్చామండి. లేత్ మిషన్ కూడా రావాలి ఫిట్టర్ అన్నాక. షిప్లో ఫిట్టర్ అంటే ఫిట్టర్ జాబ్ వచ్చి మెరైన్ జాబ్లో ఉన్న వాళ్ళే ఫిట్టర్ ఎవరైనా వచ్చినా సరే లేత్ మిషన్ అయితే రావాలి. లేత్ మిషన్ ద్వారా ఏంటంటే మనకు కొన్ని
వర్క్స్ అనేది చాలా మనకు సింపుల్ అవుద్దండి. పైపులు కానీ, తర్వాత ఫ్లాంజెస్ కానీ మనకి ఏదైనా రెడ్యూస్ చేయడానికి, థిక్నెస్ రెడ్యూస్ చేయడానికి, లేకపోతే ఇంకేదైనా థ్రెడ్డింగ్ కొట్టడానికి మనకి లేత్ మిషన్ అనేది వర్క్ అవుద్ది అనమాట. ఈ లేత్ మిషన్ వస్తే ఏంటంటే మనకి కొంచెం చాలా వరకు ఒక వెయిటేజ్ ఉంటుంది ఫిట్టర్కి. లేత్ మిషన్ వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ మనకి ఏదైనా ఒక మెటీరియల్ని, ఒక పైప్ని లేదా ఒక స్టడ్ని రెడ్యూస్ చేయాలి, దాని థిక్నెస్ని రెడ్యూస్ చేయాలి, లేకపోతే ఫేసింగ్ చేయాలి నీట్గా, అంటే ఒక దీనిగా చేస్తారనమాట. అంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి మనకి లేత్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో లేత్ మిషన్ నేర్చుకుంటే ఏంటంటే మనకి చాలా వరకు ఎంతో పని చాలా ఫ్రీగా అయిపోద్ది అనమాట. ఇలాగా మీరు నేర్చుకొని చేయొచ్చు. సో ఇదండి ఈ రోజంతా నేను అంటే ఒక ఫిట్టర్గా నేనేం చేస్తాను, నా వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ వర్క్ అంతటిని కూడా మీకు చూపించాను. దీని మీద మీరు చూసి ఎలా ఉంది ఏంటని మీ కామెంట్స్ అయితే తెలియజేయండి. మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు ఏమైనా అనుకుంటే మన కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు ఏ కామెంట్స్ చేసినా దానికి మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి చూస్తాను. మీరు నలుగురికి చూపించవచ్చు పర్వాలేదు ఈ వీడియో అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు ఇవ్వండి. ఈరోజు అయితే మనం ఈ వర్క్ అయితే చేసామండి. దాన్ని థ్రెడ్డింగ్ కొట్టాము. ఒక చిన్న పైప్ మీద థ్రెడ్డింగ్ కొట్టి చూపించారనమాట. ఇలా ఉంటుంది. జై హింద్. అందరికీ వందే మాత్రం. భారత్ మాతాకి జై. హాయ్ అండి. అయితే ఈరోజు మాకు సడన్గా సర్ప్రైజ్ ఏంటంటే పార్టీ అయితే జరిగింది. ఈరోజు మాకు మధ్యాహ్నం చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు బార్బిక్యూ పార్టీ ఉంది, మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి. ఇంకేం లేదండి, మేము చైనా నుంచి, అంటే చైనా ఆసియా సేలింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట. మెక్సికో అంటే నార్త్ అమెరికా కాంటినెంట్, తర్వాత సౌత్ అమెరికా కాంటినెంట్ వెళ్తాం. మెక్సికోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకొక 2 డేస్లో మెక్సికోకి అయితే రీచ్ అయిపోతాం. సో దానికోసం ఏంటంటే మొత్తం మా పనులన్నీ హ్యాపీగా జరిగాయి. తర్వాత అందరూ కొంచెం గెట్ టుగెదర్ లాగా గ్యాదర్ అవుతామని చెప్పేసి ఇట్లా మాకు నెలలో ఒకసారి బార్బిక్యూ పార్టీ అనేది ఏర్పాటు చేస్తారు. సో ఈరోజు అయితే బార్బిక్యూ అవుతుందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి అదనంగా ఏ వీడియో కూడా యాడ్ చేశాను. చూడండి ఎలా ఉంది ఏంటనేది. మీరు కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పటివరకు అయితే నాకు మ్యాక్సిమం వీడియో పెట్టాను. ఇంకా చూసి మీరే దీన్ని ఎలా ఉంది ఏంటనేది చెప్పాలి. సో ఇదండి లాస్ట్కి మాకు ఇట్లా జరిగింది. ఈరోజైతే బార్బిక్యూ అయితే పూర్తిగా హ్యాపీగా అయిపోయిందనమాట. అందరికీ జై హింద్.